వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైన గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. చాలా మంది అంటున్నారు, ఏమంటే వృశ్చిక రాశికి ఎప్పుడు సాధారణమేనా, అసాధారణంగా ఏముండదా అని. పాపం వాళ్ళ ఇంటెన్షన్ నేను అర్థం చేసుకోవచ్చు. ఇదేమీ కూడా లాంగ్ టర్మ్ ఫలితాలు కాదు, ఒక షార్ట్ టర్మ్. అంటే ఇప్పుడు చూడండి, కొన్ని షార్ట్ టర్మ్ గోల్స్ ఒక లాంగ్ టర్మ్ గోల్ ని అచీవ్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నట్టు 52 వారాలు 52 రకాలుగా ఉంటాయి. అందులో కొన్ని వారాలు ఒకే రకంగా ఉంటాయి కూడా. ఉదాహరణకి ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఎందుకంటే ప్రతిసారి వ్యతిరేకంగా చెప్తున్నారంటే ఇదేం మనం కావాలని చేసేది కాదు కదా. గ్రహస్థితిని చూడండి, అర్ధాష్టమ రాహువు, పంచమ శనేశ్వరుడు, కార్యహానిర్ మనస్తాప అన్నారు. అలాగే మొన్నటి వరకు భృగు షట్కము అనే దోషం ఉండేది. ఇప్పుడు శుక్రుడు మారిపోవడం వల్ల ఆ భృగు షట్క దోషం పోయింది. శుక్రుడు సప్తమంలో, ఆయనేం అనుకూలించే గ్రహం కాదు. ఇక అష్టమంలో గురుడు, అష్టమంలో రవి ప్రతికూలమైన గ్రహాలు, దశమంలో కుజకేతువులు కూడా ప్రతికూలమైన గ్రహాలే. అంటే ఇంకా ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి? 9 గ్రహాల్లోనూ ఒక చంద్రుడు మినహాయించి మిగతా ఏ గ్రహం అనుకూలంగా లేదు. అలా చెప్తే కూడా కొంతమంది భయపడుతున్నారు. ఇందులో భయపడవలసిన పరిస్థితి లేదు. ఇది ఒక షార్ట్ టర్మ్ పనిచేసేటువంటి గ్రహస్థితి, ఒక వారం రోజుల పరిధి మాత్రమే ఉన్నది. ఇందులో ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, అనుకూలంగా ఉన్నాయని తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే, మన డే టు డే లైఫ్ వారం రోజుల్లో ఈ గ్రహస్థితిలో తాలూకు ప్రతికూలతల వల్ల ఏ ఫలితం వస్తుంది, ఓకే ఇది నెగిటివ్ ఫలితం అయితే దాన్ని ఎలా దాటాలి, లేదా నెగిటివ్ ఫలితం వస్తుందని తెలుసుకుని జాగ్రత్తగా ఉంటూ ఆ నెగిటివ్ ని మనం అనుభవిస్తూ పాజిటివ్ గా మార్చుకోవడం. ఈ కోసమని మనం వార ఫలితాలు మనం చూసుకోవాలి తప్పితే ఏదో జీవితంలో మనం కోల్పోయినట్టు బాధపడవలసినటువంటి పరిస్థితులు ఉండవు. ఉదాహరణకి ఇప్పుడు వృశ్చిక రాశికి 9 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, వారంలో చంద్రుడు యోగిస్తున్నారు. కాబట్టి ఏమవుతుంది, ప్రతి పనిలోనూ ఆలస్యం అవుతూ ఉండడం, ఏదైనా ముఖ్యమైనటువంటి అవకాశాలు పనులు కూడా వాయిదా పడుతూ ఉండడం, హెల్త్ పరంగాను కుటుంబ పరంగాను కొంత ఇబ్బందులు పడుతూ ఉండడం, అలాగే మనకి సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యవహారాలు పనులు కొంత ఆలస్యం అవుతూ ఉండడం, ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగాదుల్లో మనం ఏదైనా ఉద్యోగంలో ప్రెషర్ ఉంది కదా అని ఇంకో ఉద్యోగంలో ప్రయత్నం చేస్తూ ఉంటే అన్ని అయిపోయినట్టే అయిపోయి చివరిలో ఎక్కడో ఆగిపోతూ ఉండడం, ఇలాంటివి ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. 90% పనులు అయిపోతాయి, ఒక 10% అవ్వకపోవడం వల్ల ఆగిపోతూ ఉంటుంది. ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి ఆ గ్రహస్థితిని మనం అర్థం చేసుకుని, ఓహో పలానా గ్రహస్థితి వల్ల ఇలా జరుగుతోంది, ఇది ఏమి లాంగ్ టర్మ్ కొనసాగేది కాదు, కాబట్టి నెక్స్ట్ వారంలో ఫలితాలు బాగుండొచ్చు అనేటువంటి ఒక దానికి రావాలి. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ప్రతికూలతలు తగ్గించుకోవడానికి ఏం చేయాలి? లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండడం.